తెలుగులో తెలుగెక్కడుందో వెతుక్కోవాల్సిన రోజులొచ్చాయి. ఒక లిపి ఏర్పడ్డానికి వందల వేల ఏళ్ల సమయం పడుతుంది. మొనదేలిన రాయి ప్రవాహంలో ఒరుసుకుని ఒరుసుకుని నున్నగా గుండ్రంగా తయారైనట్లు తెలుగు లిపి కూడా కాలప్రవాహంలో గుండ్రంగా అందంగా ఏర్పడింది. నవ్వుతున్నట్లు ఆ అక్షరం ఎంత అందంగా ఉంటుంది. పురి విప్పిన నెమలిలా ఖా ఉంటుంది. కీర్తికి పెట్టిన కిరీటంలా గా ఉంటుంది. బొగ్గన సొట్టలా ఠా ఉంటుంది. రాయంచల హా ఉంటుంది. తెలుగు వర్ణమాల అచ్చులు హల్లుల అందం అవి ఏర్పడ్డ పద్ధతి మనకు పట్టని పెద్ద గ్రంథం. భాషకు శాశ్వతత్వం ఇచ్చేది, తరతరాలకు భాషను అందజేసేది లిపి. మాట్లాడే మొత్తం భాషకు ఒక్కోసారి లిపి చాలకపోవచ్చు. తెలుగులో దాదాపుగా మాట్లాడే భాషకు తగిన బాగా దగ్గరైన వర్ణమాల ఉంది. అంత నిర్దిష్టమైన లిపి తెలుగుది. ముత్యాల్లాంటి రత్నాల్లాంటి ఆ తెలుగు అక్షరాలు మనకెందుకో వికారంగా కనిపిస్తాయి. అసహ్యించుకోవాల్సినవిగా అనిపిస్తున్నాయి. వాడకూడనివిగా అయిపోయాయి. తెలుగు భాష అవసరాలకే అయినా తెలుగు లిపిలో రాయడం తక్కువతనంగా అనిపిస్తోంది. తెలుగుకు తెలుగు లిపే అంటరానిదిగా అవుతోంది. తెలుగును ఇంగ్లీష్లో రాయడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. హైదరాబాద్కు చెందిన ఒక ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ ఏటా వేల ఇళ్ళు నిర్మిస్తూ వేల కోట్ల వ్యాపారం చేస్తూ ఉంటుంది. యజమానులు కూడా 16 అణాల తెలుగువారే. ఇళ్ల నిర్మాణంతో పాటు ఇంటీరియర్, పీవీసీ కిటికీలు, బాత్రూమ్, కిచెన్ ఇలా ఇంటికి కావాల్సిన సకల ఉత్పత్తులు ఒకే గొడుగు కింద ఉండేలా కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు. వినియోగదారులు, కొనుగోలుదారులకు ఆ విషయం తెలియజేయాలి. బహుశా ఒక యాడ్ ఏజెన్సీని పిలిచి ప్రకటనల తయారీ, విడుదల పనిని అప్పగించి ఉంటారు. ఆ యాడ్ ఏజెన్సీ తయారు చేసి ప్రముఖ పత్రికలకు విడుదల చేసిన ప్రకటనల ఖర్చు ఒక రోజుకే కోట్లల్లో ఉంటుంది. అందులో ఒకానొక తెలుగు ప్రకటనలో సగం ఇంగ్లీషు భాష, సగం తెలుగు భాష ఉండడం పొరపాటు కాదు. నేటి తరం అవసరాలకు అనుగుణంగా యాడ్ ఏజెన్సీ ఉద్దేశపూర్వకంగానే అలా తయారు చేసింది. పాత తరం వారు తెలుగు చదువుకుంటారు, కొత్త తరం వారు ఇంగ్లీష్ చదువుకుంటారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ప్రస్తుత మార్కెట్ అవసరం ఇది. ఇక్కడ తన క్లయింట్కు మేలు చేసిన యాడ్ ఏజెన్సీని మెచ్చుకోవాలే కానీ విమర్శించకూడదు. ఇంగ్లీష్లో ఎలాంటి భాషాపరమైన, వ్యాకరణపరమైన దోషాలు లేవు, కానీ తెలుగులో మాత్రం తెలుగొక్కటే లేదు. మీ కలల గృహాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించడానికి ఈ సంస్థ ఎలా సహాయపడుతుందో అని పైన శీర్షిక తెలుగులో మొదలుపెట్టి ఎండ్ టు ఎండ్ టర్న్ కీ సొల్యూషన్స్, పర్సనలైజ్డ్ సొల్యూషన్స్, సర్వీస్ ఎక్సలెన్స్, అన్మ్యాచ్డ్ ప్రోడక్ట్ రేంజ్, నావెల్ కాన్సెప్ట్, హోమ్ ఆటోమేషన్ ఇలా లెక్కలేనన్ని చెప్పి చివర హైదరాబాద్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మియాపూర్ అని చెప్పారు. మియాపూర్లో ఇల్లు కొనడానిక, మియాపూర్లో ఈ షోరూమ్ను సందర్శించడానిక క్లారిటీ లేదు. ముందు పేజీలో షోరూమ్కు రమ్మన్నట్లుంది కాబట్టి మియాపూర్లో షోరూమ్ ఉంది అని చెప్పబోయి మియాపూర్ను కూడా పొగిడినట్లున్నారు అని పాఠకులు పెద్ద మనసుతో అనుకోవాలి. ఎండ్ టు ఎండ్, టర్న్ కీ లాంటి ఇంగ్లీషు మాటలను ముగింపు నుండి ముగింపు, తిరిగిన తాళం చెవి అని అచ్చ తెలుగులోకి అనువదించకుండా యథాతథంగా కేవలం తెలుగు లిపిలో ఇచ్చినందుకు ఈ ప్రకటనను తయారు చేసిన యాడ్ ఏజెన్సీని అభినందించాలి. మనం తెలుగులో ఆలోచించడం మానేసి దశాబ్దాలవుతోంది కాబట్టి మన నిత్య వ్యవహారాల్లో ఎండ్ టు ఎండ్ ఇంగ్లీషే ఉంటుంది. మన లోపలి భావం కూడా ఇంగ్లీష్లోనే టర్న్ కీ పద్ధతిలో సుళ్ళు తిరుగుతూ ఉంటుంది. తెలుగులో తెలుగెక్కడుందిరా తెలుగోడా అని ఒక కవి చాలా బాధపడ్డాడు. అలా మనం కూడా బాధపడాల్సిన సందర్భం ఇది.